హామీ కూలీలు ఆందోళన చేపట్టారు. జహీరాబాద్ మండలం ఆల్గోల్ గ్రామానికి చెందిన సుమారు 200 మంది కూలీలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కూలీ బకాయిలు ఇవ్వడం లేదని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న కార్మికుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా పనులు రాని వ్యక్తులకు కూడా కూలీ చెల్లిస్తున్నారని ఆరోపించారు. చాలా ఇబ్బంది అవుతుంది పని. ఏమన్నది సెక్రటరీ మేడం అంటే 300 అడ్డము పొడవుల గజం, అడ్డంలో మీటర్న్నర, లోతుల 2 ఫీట్లు దవ్వమన్నారు. అంత దవ్వుతున్నాం మేము. అంత దవ్వినప్పటికీ ఏమవుతుందంటే మాకు డబ్బులు పడుతుంది. కొలుస్తే ఇంత తక్కువ ఉంటే వినా బండి ఉన్నదంటే సరి చేస్తలేదు, తక్కనే చేస్తున్నారు. ఆ తక్కువ వేసినప్పటికి వినా ఏమవుతుందంటే ఒకరికి 2 ఫీట్లు దవ్వినా డబ్బులు సరిగా పడుతున్నాయి, ఎక్కదవినా డబ్బులు అన్నీ పడుతున్నాయి. ఒకరికి 1000 పడుతున్నాయి, ఒకరికి 800 పడుతున్నాయి, పడనోళ్ళకి 700 పడుతున్నాయి. ఇట్లా ఇబ్బంది అవుతున్నది. మాకు 300 డబ్బులు పడాలి, పని తక్కువ చేయాలి అని చదువురాని వారందరికీ కేవైసీ అని ఇబ్బంది పెడుతూ ఈ పైసలు కూడా రంజోలకు వెళ్ళి చేపించుకోండి, అక్కడ వెళ్ళి చేపించుకోండి అని కార్మికులను బెదిరించే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా మీడియా వారు స్పందించి మరి ఈ యొక్క ఉపాధి హామీ పనిచేసే వారికి ఆ యొక్క చక్కటి ఆరోగ్యం కొరకు ఎవరికైనా ఏ ప్రమాదం జరిగినా మరి స్పందించే రీతిగా ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి వారికి మెరుగైన వైద్యం అందించాలి. మరి అంత మాత్రం కాకుండా ఈ పని చేసే వారికి పని భారాన్ని తగ్గించాలి. సమయానికి మరి వీరికి డబ్బులు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి ఆ చిట్టీలు ప్రతి ఒక్కరికి ఇంతకుముందు చిట్టీలు ఇచ్చేవారు. ఇప్పుడు చిట్టీలు లేక ఎవరికి ఎంత పడుతుందో తెలియకసింది. ఒకే గ్రూప్లో చాలా మంది పని చేస్తున్నప్పుడు కొంతమందికి 1000 రూపాయలు పడుతున్నాయి, కొంతమందికి 800 పడుతున్నాయి, కొంతమందికి 700 పడుతున్నాయి. ఈ పని విషయంలో కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేరు.